తనకు హైకమాండ్ ఎవరూ లేరు. 5 కోట్ల మంది ప్రజలే నా హైకమాండ్. పేదల జీవితాల్లో వెలుగు చూడాలన్నదే ఏకైక లక్ష్యం. తాను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలన్నదే నా ఆలోచన, తపన. ప్రజల స్థితిగతులు తెలుసుకుని న్యాయం చేయడానికే వచ్చాను అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశారు. గత 5 ఏళ్లు ప్రజలు బయటకు పోలేని పరిస్థితి. కనీసం స్వేచ్ఛగా నవ్వలేకపోయారు. ఇప్పుడు పరిస్థితి మారిందని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. ఇంటింటికి వచ్చి పింఛన్ అందిస్తున్నాం. పింఛన్లు ఒకరోజు ముందే 31నే ఇస్తున్నాం. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే వెంటనే మెమో పంపిస్తా. ఫోన్లో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుంది. 4000 చొప్పున 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ. మంచి నాయకుడు ఉంటే అంతా మంచే జరుగుతుంది. జూన్లో అధికారంలోకి వచ్చిన ఏప్రిల్ నుంచే పింఛన్లు ఇచ్చాం. 5 కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా. ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలనేదే నా ఆలోచన, తపన. రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. తెలుగువారంతా చేసుకునే పండుగ సంక్రాంతి. మళ్లీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత నాది అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎప్పటికీ మర్చిపోను. 90 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటాను అన్నారు చంద్రబాబు. ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం చేస్తారు. టీడీపీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమైనా చేయగలరని నిరూపించారు. 40 ఏళ్లలో ఎప్పుడూ చూడని విజయాన్ని చూశాను అన్నారు. తెలుగు తల్లికి జలహారతి. రాష్ట్రం దశ దిశ మారుస్తుందని సీఎం చంద్రబాబు దృఢంగా విశ్వసిస్తున్నారు. దీనిని సాకారం చేయడానికి ప్రపంచ బ్యాంకు తోడ్పాటు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆ బ్యాంకు వివిధ ప్రాజెక్టుల కింద మన దేశానికి ఇచ్చిన రుణంలో మిగిలిపోయిన నిధులను ఈ పథకానికి మళ్లించే అంశంపై ఆయన దృష్టి సారించారు. అంచనా వ్యయం 80,112 కోట్లలో 40,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో కార్యాచరణకు నడుం బిగించారు. గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు తరలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెలుగు తల్లికి జలహారతి. దీనిపై సీఎం చంద్రబాబు మొన్న సవివర ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు 80,112 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇతర రాష్ట్రాలతో లింకు పెట్టుకోకుండా, నదుల అనుసంధానం కింద కాకుండా రాష్ట్ర అంతర్గత అనుసంధానం ప్రాజెక్టుగా దీనిని ఆయన ప్రతిపాదిస్తున్నారు. నదుల అనుసంధానం అంటే పొరుగు రాష్ట్రాల అనుమతులు కూడా కావాలి. అంతర్గత అనుసంధానానికి ఆ అవసరం లేదు. అందుబాటులో ఉన్న మిగులు జలాలను కరువు సీమకు మళ్లించడం వరకే ఇది పరిమితం. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన చర్చించారు. ప్రాజెక్ట్ డాక్యుమెంట్ ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. ప్రాజెక్ట్ సమగ్ర నివేదికను త్వరలో పంపనున్నారు. ఇంకోవైపు నిధుల సాధనపై కూడా ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రపంచ బ్యాంకు మిగులు నిధులను ఈ ప్రాజెక్టుకు సాధించడానికి ఆయన పూనుకున్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి సమీకరించిన నిధుల్లో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మొత్తం సుమారు $6 బిలియన్ ఉన్నట్లు అంచనా. రూపాయల్లో మొత్తం 51,364 కోట్ల వరకు ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టు కోసం సేకరించిన రుణంలో ఖర్చు కాకుండా మిగిలే నిధులను మరో ప్రాజెక్టుకు వినియోగించుకోవడానికి ప్రపంచ బ్యాంకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ పద్దు కింద ఉన్న నిధులను గోదావరి, బనకచర్ల ప్రాజెక్టు కోసం సాధించే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఆయన ఇప్పటికే దీనిపై ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రితో సంప్రదింపులు జరిపారు. అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ నిధులతో చేపట్టే పనులకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ తాజాగా టెండర్లు పిలిచింది. 2025 నూతన సంవత్సరం ప్రారంభంలోనే కీలక పనులను తలపెట్టింది. రాజధానిలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు 1,206.79 కోట్ల వ్యయంతో 2 టెండర్లను ఆహ్వానించారు. దీనిలో భాగంగా రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణం, మంచినీటి సరఫరా, సీవరేజ్ పనులు, విద్యుత్, ఐసీటీ, యుటిలిటీ డక్ట్స్, రెస్క్యూట్ వాటర్ లైన్, అవెన్యూ ప్లాంటేషన్ వంటి పనులు చేపట్టనున్నారు. వీటన్నిటినీ ఒకేసారి పట్టాలెక్కించేలా సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. కాగా ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టే పనులకు పిలిచిన తొలి టెండర్ ఇదే కావడం విశేషం. ఇక ప్రపంచ బ్యాంకు ప్రాధాన్యత పనులలో అమరావతిలో వరద నీటి నివారణ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పనులను 3 ప్యాకేజీల్లో 15,000
85.96 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు. వీటికి రానున్న రోజుల్లో వరుసగా టెండర్లను పిలువనున్నారు. రాజధాని నగరంలో గతంలో తలపెట్టి నిలిచిపోయిన రహదారుల నిర్మాణ పనులను కూడా ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధులతో చేపట్టాలని సిఆర్డీఏ నిర్ణయించింది. వీటికి 1500 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలువనుంది. హడ్కో నిధులతో చేపట్టే పనులతో పాటు ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధులతో చేపట్టే పనులు వేరువేరు అయినప్పటికీ వరుస క్రమంలో టెండర్లు పిలువనుంది. ఈ టెండర్లు జనవరి నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. తమ గోదాముల్లో రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను 6వ నిందితుడిగా A6గా చేర్చారు. ఆయన గోడౌన్లో మేనేజర్గా పనిచేస్తున్న మానస తేజను పోలీసులు చెన్నైలో 3 రోజుల కిందట అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను విచారించగా మేనేజర్ బ్యాంకు ఖాతా నుంచి 24 లక్షలను మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావు, పేర్ని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిసింది. పేర్ని నాని సూచనల మేరకు ఈ నగదును వివిధ బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు మానస తేజ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ వివరాలను నమోదు చేసిన పోలీసులు ఉన్నతాధికారుల సూచనల మేరకు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు నిన్న తెల్లవారుజామున ప్రయత్నించారు. ఇది తెలిసి ఆయన అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పనుల ప్రారంభానికి కేంద్ర జల సంఘం ఇంకా పచ్చజెండా ఊపలేదు. విదేశీ నిపుణుల నుంచి ఆమోదం రాకపోవడమే దీనికి కారణం. దీంతో గురువారం నుంచి మొదలవ్వాల్సిన పనులు వాయిదా పడ్డాయి. వాల్ నిర్మాణం కోసం జర్మన్ కాంట్రాక్ట్ సంస్థ బావర్ అవసరమైన యంత్ర సామాగ్రిని అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ సిబ్బందిని సిద్ధం చేసుకుంది. నిర్మాణ పనులను జనవరి 2 నుంచి ప్రారంభించి నవంబర్ నాటికి పూర్తి చేయాలని ముందస్తుగా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని సీఎం చంద్రబాబు సైతం చెప్పారు. కానీ ఇప్పటిదాకా కేంద్ర జల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ అందలేదు. వాల్ నిర్మాణంలో కీలక భూమిక వహించే ప్లాస్టిక్ కాంట్రాక్ట్ మిక్చర్ పై విదేశీ నిపుణులు డేవిడ్ బ్రియాన్ పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్బెర్గర్, చార్లెస్ రిచర్డ్ తో కూడిన బృందం ఆమోదం పొందాల్సిందేనని జల సంఘం స్పష్టం చేసింది. జలవనరుల శాఖ ఇప్పటికే 4 ప్లాస్టిక్ కాంట్రాక్ట్ మిక్చర్ల నమూనాలను సిద్ధం చేసి నిపుణులకు పంపింది. వాటిని పరిశీలించాల్సిన వారు ప్రస్తుతం క్రిస్మస్ వేడుకల్లో ఉన్నారు. జల సంఘం, పీపీఏ, జలవనరుల శాఖ ఎంత ప్రయత్నించినా వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు వాయిదా పడ్డాయి. నిపుణులు అందుబాటులోకి వస్తే జనవరి 7, 10 తేదీల మధ్య వీడియో కాన్ఫరెన్స్ లో వారితో సంప్రదింపులు జరిపి కాంక్రీట్ మిక్చర్ పై నిర్ణయానికి వస్తామని జలవనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వాల్ నిర్మాణ పనులు ఈ నెల 3వ వారం నుంచి ప్రారంభమయ్యే వీలుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను గాడిలో పెట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వైస్ ఛాన్సలర్ల నియామకానికి లైన్ క్లియర్ చేస్తూ సెర్చ్ కమిటీలు వేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ల నుంచి నామినీలను నిన్న ఖరారు చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లతో ఉన్నత విద్యాశాఖ అధికారులు వర్చువల్ సమావేశం నిర్వహించి పేర్లు ఖరారు చేశారు. దీంతో 2 రోజుల్లో సెర్చ్ కమిటీల జీవోలు జారీ కానున్నాయి. 2 వారాల్లోనే కొత్త వీసీల ఎంపిక ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెర్చ్ కమిటీలో యూజీసీ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి ఒకరు, సంబంధిత యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే యూజీసీ నామినీల పేర్లను పంపింది. ప్రభుత్వం నుంచి నామినీలు సిద్ధంగా ఉన్నారు. ఈసీల నుంచి నామినీల కోసమే ఇంత ఆలస్యమైంది. ఇప్పుడు పేర్లు ఖరారు చేయడంతో సెర్చ్ కమిటీలు వేసి ఆ వెంటనే వేగంగా వీసీల నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. కాగా 2 నెలల కిందట 17 యూనివర్సిటీల వీసీల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. సుమారు 2500 దరఖాస్తులు అందాయి. అయితే అప్పటి నుంచి సెర్చ్ కమిటీలు వేయకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలోని ప్రధాన నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రి పయ్యావుల కేశవ్ సమక్షంలో టీడీపీలో చేరారు. నాయకులతో పాటు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు పసుపు కండువా కప్పుకున్నారు. విడపనకల్లు జడ్పీటీసీ సభ్యుడు హనుమంతు, ఆ పార్టీ మండల అధ్యక్షుడు బస్వన్నతో పాటు పలువురు జడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు మంత్రి పయ్యావుల కేశవ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ వైపు ఆకర్షితులైనట్లు పార్టీలో చేరిన నేతలు తెలిపారు. ప్రత్యేకించి ఉరవకొండ నియోజకవర్గంను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో పయ్యావుల నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకుని వైసీపీని
పెడుతున్నట్లు వివరించారు. పార్టీలోకి వచ్చిన నేతలు కార్యకర్తలను మంత్రి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పారు. నియోజకవర్గాన్ని అందరి సహకారంతో సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన చూసిన అనంతరం ఏర్పడిన ఎన్డీఏ 6 నెలల పాలనను ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారని, 6 నెలల్లోనే రాష్ట్రం పురోగతి దిశగా అడుగులు వేస్తుందని మంత్రి వివరించారు. విజనరీ లీడర్ చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి వైపు దూసుకుపోతుందని పయ్యావుల అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 4 జరగనుంది. డిసెంబర్ 30న నిర్వహించాలని ముందు నిర్ణయించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వాయిదా వేశారు. 4న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 సహాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు వంటి అంశాలపై చర్చిస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో కొత్త తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. కార్డుల జారీకి నిబంధనలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైతు భరోసాపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు చర్చించింది. దీనిపై కేబినెట్లోనూ చర్చించనున్నారు. ఎంత భూ విస్తారానికి రైతు భరోసాను పరిమితం చేయాలి, లబ్ధిదారుల గుర్తింపు ఎలా వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతు కూలీలకు ఏటా 12,000ను చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై కూడా చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు సమాచారం. యాదగిరిగుట్టను టీటీడీ తరహాలో తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించనుంది. 2 కొత్త కార్పొరేషన్లు, 12 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త సంవత్సర కానుక ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు పొందిన లబ్ధిదారులకు సిమెంటు, ఇనుమును సంబంధిత కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే అందించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం తాజాగా ఇసుకను ఉచితంగా అందించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించినప్పుడు కేవలం సొంత స్థలం ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు 5 లక్షలు, స్థలం లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పింది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇంటి నిర్మాణంలో కీలకమైన ఇసుక, ఇనుము, సిమెంటు ధరలు మార్కెట్లో చుక్కలు నట్టుతున్న నేపథ్యంలో సిమెంటు, ఇనుమును తక్కువ ధరకు అందించాలనే యోచనకు వచ్చింది. ఇసుకను మాత్రం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఇంటికి ఎంత మేర ఇసుక అవసరమనే అంశాన్ని చెబుతూ గృహ నిర్మాణ సంస్థ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం అంచనాలు వేస్తుంది. ఈ మేరకు ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక దాదాపు 37 నుంచి 40 టన్నులు అవసరం అవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసే మొత్తం 4.50 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందించే అంశంపై ప్రభుత్వం ఖనిజాభివృద్ధి సంస్థతో చర్చించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఇసుక లభ్యమవుతోంది, ఎంత ధర ఉంది అనే వివరాలను సేకరిస్తోంది. కాగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక ధర 1,400 నుంచి 1,500 వరకు పలుకుతుంది. ఇందులోనూ రకాలున్నాయి. ఈ ధరలు ప్రాంతాలు, డిమాండ్ను బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు ఖమ్మంలో టన్ను ఇసుక ధర 1,400 పలికితే అదే హైదరాబాద్లో 1,600 నుంచి 1,700 వరకు పలుకుతుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు ఇదే ఇసుకను టన్ను 2,200 నుంచి 2,400 వరకు కూడా విక్రయించామని ఒక ఇసుక వ్యాపారి తెలిపారు. కొత్త సంవత్సరంలో అమల్లోకి రానున్న నూతన ROR భూభారతి 2024లో ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, గిరిజన మారుమూల ప్రజల ప్రయోజనాల కోసం పలు కొత్త విధానాలను అమల్లోకి తీసుకురానుంది. ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరూ న్యాయ సహాయాన్ని అందుకోలేక నష్టపోకూడదనే ఉద్దేశంతో కొత్త చట్టంలో ఉచిత న్యాయ సహాయాన్ని ప్రభుత్వమే అందించేందుకు అవకాశం కల్పించింది. దీంతో పాటు గ్రామ స్థాయిలో ROR పహానీకి సంబంధించి ప్రతి రైతు రికార్డులను ప్రింట్ తీసి ఉచితంగా ఒక కాపీ అందించేలా ఈ చట్టంలో పొందుపరిచారు. రైతుకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం పొందే హక్కు ఉంటుంది. అయితే దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేద రైతులు తమకు జరిగిన అన్యాయంపై న్యాయ సహాయాన్ని పొందలేక నష్టపోతున్న కేసులు అనేకమున్నాయి. కోనేరు రంగారావు కమిటీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భూమి కమిటీ ఇచ్చిన నివేదికల్లోనూ పేద ప్రజలకు ఉచిత న్యాయం అందించాలని పేర్కొన్నాయి. ఇదే తరహాలో పారా లీగల్ వ్యవస్థ పనిచేసేది. 10 ఏళ్ల క్రితం వికారాబాద్ RTO
ఎన్ ప్రభాకర్ రెడ్డి, భూ చట్టాల నిపుణుడు సునీల్ నేతృత్వంలో ఉచిత న్యాయ సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. మీ భూమి మీ హక్కు పేరుతో నిర్వహించిన ఆ సమావేశాల్లో పేద రైతులకు ఉచితంగానే న్యాయం అందించే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇదే తరహాలో భూభారతి చట్టంలో పేద రైతులకు ఉచిత న్యాయం అందించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది. హైదరాబాద్ లో సినిమా సిటీ ఏర్పాటు చేస్తాం, అందుకు 1500 నుండి 2000 ఎకరాల భూమిని కేటాయించండి అంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పలు వినతులతో కూడిన లేఖను అందించారు. గత ప్రభుత్వం 2020లో హైదరాబాద్ లో సినిమా సిటీ ఏర్పాటు కోసం భూములను ఇస్తామని ప్రకటించింది. ఆ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం, అత్యుత్తమ సౌకర్యాలను కూడా కల్పిస్తామని చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వం కేటాయించే భూముల్లో మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తుందని, విమానాలు తిరిగేలా ఒక ఎయిర్ సిస్టమ్ను కూడా నిర్మించేలా ప్రతిపాదించింది. కానీ ఇప్పటి వరకు ఏదీ ముందుకు పడలేదు. ఇదే అంశాన్ని ప్రధానంగా సినీ పరిశ్రమ ఎఫ్డీసీ ముందుంచింది. ప్రస్తుతం ప్రభుత్వం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 24 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా సినిమా సిటీ నిర్మాణానికి భూములను కేటాయించాలని కోరింది. ఇక టికెట్లు పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. పెద్ద సినిమాల విడుదల సమయంలో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. దీనిని చరమగీతం పాడేలా ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని పరిశ్రమ ప్రతిపాదించింది. ఈ ఆన్లైన్ టికెట్ విధానాన్ని దశల వారీగా అమలు చేయాలని, వీటిల్లో జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీ పరిధుల్లో మొదటి విడత కింద, గ్రామ పంచాయతీల్లో రెండో విడత కింద అమలు చేయాలని సూచించింది. అదేవిధంగా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ ప్లాట్ఫామ్లో ఉన్న పలు కంపెనీలు సినిమాలను ప్రదర్శించేందుకు అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయని, వాటిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పరిధిలోనే ఒక డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ విధానాన్ని తీసుకువస్తే బాగుంటుందని సూచించింది. ఆన్లైన్ టికెటింగ్ విధానంతో పాటు ఈ సర్వీస్ ప్రొవైడర్లను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకువస్తే నిర్మాతలకు భారీ ఉపశమనం కలుగుతుందని వివరించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో తీర్పు వెలువరించే వరకు ఆయనను అరెస్టు చేయరాదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏసీబీ దర్యాప్తును మాత్రం యథావిధిగా చేసుకోవచ్చని తెలిపింది. అయితే విచారణలో భాగంగా ఇటు కేటీఆర్ కు అటు ఏసీబీకి ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. హెచ్ఎండిఏ నిధులను ఇలాంటి రేసింగ్ల కోసం వినియోగించవచ్చా? ఏ నిబంధనల ప్రకారం ఈ రేసింగ్ కు ఖర్చు చేశారు అని ప్రశ్నించింది. మిగతా ఇద్దరు నిందితులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారా? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు ఏం చేశారు అని ఆరా తీసింది. దర్యాప్తుపై తాము స్టే ఇవ్వలేదని గుర్తు చేసింది. విదేశీ సంస్థ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు అక్రమంగా 54 కోట్లు చెల్లించారంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ చేసిన ఫిర్యాదులతో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే, గండ్ర మోహన్ రావు, ప్రభాకర్ రావు వాదనలు వినిపించారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లకు కావాల్సిన ముడిసరుకు లేదు, ఎలాంటి నేరం లేకుండానే రాజకీయ కుట్రతో కేసు నమోదు చేశారు, నిధుల సొంతానికి వాడుకున్నట్లు, దుర్వినియోగం చేసినట్లు, నా వాళ్లకు లబ్ధి కలిగేలా వ్యవహరించినట్లు ఎక్కడా నిరూపించలేకపోయారు. చట్టబద్దమైన ఒప్పందం మేరకు బ్యాంకు ద్వారా జరిగిన లావాదేవీ ఇది అని కేటీఆర్ పేర్కొన్న అభిప్రాయాలను ఆయన తరపు న్యాయవాదులు వివరించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని నానక్ రామ్గూడ, కాజాగూడ రహదారికి ఇరువైపులా ఉన్న భగీరథమ్మ కుంట, తౌటిలోని కుంట బఫర్ జోన్లో వేసిన రేకుల షెడ్లను హైడ్రా కూల్చివేసింది. దీంతో వాటిల్లో నివాసముంటున్న కూలీలు రోడ్డున పడ్డారు. ఈ చర్యపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భగీరథమ్మ, తౌటోని కుంటల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో రేకుల షెడ్లను వేసిన కొందరు వ్యక్తులు వాటిని కూలీలకు అద్దెకిచ్చారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా నిన్న ఉదయం రంగంలోకి దిగింది. 10 ఆక్రమణలను తొలగించింది. ఆ షెడ్యూల్లో ఉంటున్న కూలీలకు తమ సామాగ్రిని తీసుకోవడానికి మాత్రమే సమయం ఇవ్వడంతో వంట వార్పులు లేక వారు రోడ్డు పక్కనే పడిగాపులు కాయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కూలీల పిల్లలు ఆకలి అంటూ దీనంగా కూర్చున్న వీడియోలు, ఇంటి సామాగ్రి కుప్పలుగా రోడ్డు పక్కన పడి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. షెడ్ల యజమానులు వాటిని స్వచ్ఛందంగా తొలగించాలని ముందుగానే నోటీసులు ఇచ్చామని, చెరువుల ఆక్రమణల విషయంలో ఉపేక్షించేది లేదని హైడ్రా చీఫ్ రంగనాథ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు అందలేదని కూలీల కుటుంబాలు చెబుతున్నాయి. ఇటీవల హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ ఆక్రమణల విషయంలో యజమానులతో పాటు అద్దెకు ఉంటున్న వారికి కూడా సమాచారం ఇస్తామని
చేస్తామని పేర్కొన్నారు. కాజాగూడ కూల్చివేతల విషయంలో ఆ విషయాన్ని విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జాల్లో ఇదో ప్రణాళిక. తొలుత షెడ్లు వేస్తారు, కూలీలకు అద్దెకిస్తారు, కూల్చివేతలకు వెళితే మానవత్వం పేరుతో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. చెరువుల ఆక్రమణల విషయంలో ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. కఠినంగా వ్యవహరిస్తామని రంగనాథ్ వ్యాఖ్యానించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని 6,432 ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. గత సంక్రాంతి అనుభవం దృష్ట్యా ఈసారి బస్సుల సంఖ్యను పెంచింది. జనవరి 9 నుంచి 15 వరకు ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. అలాగే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్లోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని తెలిపింది. కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు 390 రోజులైనా మొదలు పెట్టలేదు. 2024లో ప్రభుత్వ పరంగా వైఫల్యాలు తప్ప విజయాలు లేవు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై పలు సర్వే ఏజెన్సీలు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏ సర్వేలోనూ ఆయనకు పాస్ మార్కులు రాలేదు. ప్రజల దృష్టిలో ఆయన ఫెయిల్ అయ్యారు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ పాలన గురించి ఎవరిని అడిగినా ఆయన్ను తిడుతున్నారనే సమాధానం వస్తుందని తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విఫలమైందని విమర్శలు చేశారు. లక్షల కోట్ల అప్పులంటూ అసెంబ్లీలో కూడా అడ్డు అదుపు లేకుండా అబద్ధాలు చెబుతున్నారన్నారు. రేవంత్ బ్రదర్స్ రాజ్యాంగేతర పనులు శృతి మించుతున్నాయని పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పోయి తెలంగాణలో యనుమల రాజ్యాంగం అమలవుతుందని వ్యాఖ్యానించారు. పేదరిక నిర్మూలన సంస్థ సెట్లో పనిలో చేస్తున్న 6,000 మంది ఆర్పీలు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. ప్రభుత్వ హాస్టళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు చేసే పనుల్లో పొంతన లేకుండా పోయిందని, హాస్టళ్లపై ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాగాలేదని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్ను ఆయన సందర్శించారు. విద్యార్థులకు దుప్పట్లు, టీషర్ట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి వారితో కలిసి భోజనం చేశారు. సిద్దిపేట పీజీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఒక వైద్య కళాశాల కూడా రాదు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లలో మాత్రమే నూతన వైద్య కళాశాల మంజూరు చేస్తామని జాతీయ వైద్య కమిషన్ గత ఏడాది ఆగస్టు 16న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి 10 లక్షల జనాభాకు మాత్రమే కొత్తగా మెడికల్ కాలేజ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే 150 మించి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. అయితే ఆ నిబంధనను ఈ ఒక్క ఏడాదికి మినహాయింపు ఇస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. అంటే 2025-26 విద్యా సంవత్సరానికి మాత్రమే కొత్త కాలేజ్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత అటు ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలోనూ కొత్తగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇక ఉండదు. రాబోయే విద్యా సంవత్సరానికి నూతన వైద్య కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే ఎన్ఎంసీ దరఖాస్తులు ఆహ్వానించింది. అందుకు తుది గడువు జనవరి 4వ తేదీగా తొలుత ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని జనవరి 19 నాటికి పొడిగించింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కొత్త మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొడంగల్లో ఏర్పాటు కాబోయే కొత్త మెడికల్ కాలేజ్ జనవరి 2వ వారంలోగా దరఖాస్తు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇప్పటికే 33 జిల్లాల్లో 34 మెడికల్ కాలేజీలు వచ్చాయి. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తు చేసిన
చెందిన 8 కళాశాలలకు కేంద్రం నుంచి అనుమతులు సాధించింది. నిజానికి తెలంగాణలో జనాభా కంటే ఎక్కువగానే మెడికల్ కాలేజీలున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో 3.5 కోట్ల జనాభా ఉంటే 62 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలున్నాయి. మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఎన్ఎంసీ తాజా నిబంధన మేరకు కేవలం 3,500 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉంటే కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వబోమని ఎన్ఎంసీ నిబంధన చెబుతుంది. తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా వైద్య కళాశాలలు రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరంగా, సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే సామాన్య భక్తుల దర్శన నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులే నేరుగా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకునేలా ఆలోచన చేస్తున్నారు. నిత్యం దాదాపు 60 నుంచి 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వారాంతరాలు, విశేష పర్వదినాల్లో ఈ సంఖ్య 1,00,000కు చేరుతుంది. అయితే స్వామివారి దర్శనానికి వచ్చే వారిలో సగానికి పైగా బ్రేక్ దర్శనాల కోసమే ఆరాటపడుతున్నారు. నిత్యం ఎవరో ఒక ప్రజాప్రతినిధి సిఫార్సు రేఖతో వచ్చి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయం అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధుల నుంచి రోజుకు 2-3 లేఖలు కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట వేసేలా టీటీడీ నూతన ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను తయారు చేసి టీటీడీ బోర్డు సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులకే యూజర్ ఐడి, పాస్వర్డ్ కేటాయించారు. కోటాకు తగినట్టు వారే ఆన్లైన్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసి భక్తులను అందజేసేవారు. ఇదే పద్ధతిని ప్రజాప్రతినిధులకు అమలు చేయడంపై అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నూతన విధానం అమల్లోకి తెస్తే ఆయా ప్రజాప్రతినిధులే తమ కోటాకు తగినట్టు ఆన్లైన్ ద్వారా బ్రేక్ టికెట్లు బుక్ చేసుకుంటారని భావిస్తున్నారు. ఇందులో ఉన్న సమస్యలపైన అధికారులు దృష్టి సారించారు. ఈ విధానంలో నేతలు 100% కోటాను వినియోగించుకుంటారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన విధంగా మార్పులు, చేర్పులు చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నట్లు తెలిసిందే. నకిలీ స్టాంపులను మరియు ధృవపత్రాలను సృష్టించడమే కాకుండా సంతకాలను ఫోర్జరీ చేస్తూ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న ఓ ముఠాను సిరిసిల్ల పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, సెల్ ఫోన్లు, డాక్యుమెంట్లు తయారు చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిరిపురం చంద్రమౌళితో పాటుగా మరో 5 మంది సభ్యులు ముఠాగా ఏర్పడి ఈ నకిలీ స్టాంపులను తయారు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లాలోని ఎంఆర్ఓల పేరుతో, గ్రామ పంచాయతీ సెక్రటరీ పేరుతో మరియు సివిల్ సర్జన్లతో పాటు జిల్లాలోని ఇతర వీఐపీల పేరుతో స్టాంపులను తయారు చేసి నకిలీ ధృవపత్రాలను సృష్టిస్తూ చలామణి అవుతున్నారని ఆయన అన్నారు. పట్టణంలో చాలా రోజుల నుంచి ఏజ్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లతో పాటు చిట్ ఫండ్లలో, కోట్లలో బిల్కు ఇచ్చే షూరిటీ వాల్యుయేషన్ సర్టిఫికేట్లతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలతో కూడిన స్టాంపులను, సర్టిఫికేట్లను తయారు చేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు. నకిలీ సర్టిఫికేట్లను తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్న సమాచారంతో నిఘా పెట్టి చంద్రమౌళిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. దీంతో ప్రకాష్, శివాజీ, రాజేష్ సహకరిస్తున్నారని, చందుర్తి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ వీరి వద్ద నకిలీ ఫ్యామిలీ సర్టిఫికేట్ పొంది లబ్ధి పొందారని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు. 2019 నుంచి మోదీ సర్కార్ ఏటా రైతులకు 6,000 పెట్టుబడి సాయం అందిస్తుంది. 2,000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000కు పెంచుతున్నట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని 10,000కు పెంచుతున్నట్లు ప్రధాని స్వయంగా వెల్లడించడం గమనార్హం. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 6 ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. రైతులకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలు చెల్లించింది.
కొత్త ఏడాది ఫిబ్రవరిలో 19వ వాయిదా జమ కోసం రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రధాని ప్రకటన వారిలో ఆనందోత్సవాలు రేపింది. దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించే విషయంపై సర్వే జరిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ తరపున నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 లోపు ఈ సర్వేను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాధాన్య ప్రాతిపదికన ఈ సర్వేను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ డిసెంబర్ 27న కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆవాస్ 2024 పేరిట రూపొందించిన యాప్లో ప్రజలు స్వయంగా సర్వేలో పాల్గొనేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. విదేశీ ప్రయాణాలు జరిపే భారతీయులపై ఇకపై ఆదాయ పన్ను ఐటీ శాఖ కూడా నిఘా పెట్టనుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాలు, అతిథి యాప్ ద్వారా కస్టమ్స్ శాఖ, డిఆర్ఐ నిఘా పెట్టేవి. అదే కోవలో ఇప్పుడు ఐటీ శాఖ కూడా విమానయాన సంస్థలు భారతీయుల ప్రయాణాల వివరాలను అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. భారత్కు రాకపోకలు సాగించే దేశ, విదేశీ విమానయాన సంస్థలు ఈ సాఫ్ట్వేర్ను వినియోగించాల్సిందేనని, ఈ నెల 10వ తేదీలోగా ఆ పనిని పూర్తి చేయాలని సర్క్యులర్లు జారీ చేసింది. అంతేకాదు ఏప్రిల్ 1 నుంచి 2 విదేశీ విమానయాన సంస్థల విషయంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. జూన్ 1 నుంచి అన్ని విమానయాన సంస్థలను తన నిఘా పరిధిలోకి తీసుకురానుంది. విదేశీ ప్రయాణాలు చేసే భారతీయులు చాలా వరకు ఆదాయ పన్ను చెల్లించేవారే ఉంటారు. అయితే కొందరు ఎగవేతదారులు కూడా విదేశీ ప్రయాణాలు చేస్తున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఈ క్రమంలో విమాన టికెట్ PNR నెంబర్పై ఎంతమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు, బంధుమిత్రులను వెంట తీసుకెళ్తున్నారా, టికెట్ను ఎంత కొన్నారు, ఎలా కొన్నారు, బ్యాగేజ్ బరువెంత, విమానంలో ఏం తిన్నారు అనే వివరాలను కొత్త సంవత్సరంలో రికార్డు చేయనుంది. ఈ వివరాల సేకరణకు ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. భారత్కు రాకపోకలు సాగించే అన్ని విమానయాన సంస్థలు దీన్ని వినియోగించాలంటూ సర్క్యులర్లు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. ఆలోగా సాఫ్ట్వేర్లో లాగిన్ అవ్వని విమానయాన సంస్థలకు దేశంలోని విమానాశ్రయాల్లో ప్రవేశం ఉండబోదని హుకుం జారీ చేసింది. ప్రయాణికుల సమ్మతితో సంబంధం లేకుండా ఈ సమాచారాన్ని అందజేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. 2 విదేశీ విమానయాన సంస్థల్లో ఈ విధానాన్ని ఫిబ్రవరి 25 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ఆ సర్క్యులర్లో పేర్కొంది. మార్చి 1 నుంచి అన్ని విమానయాన సంస్థలకు ఈ విధానం అమలు. మార్షల్ లా విధింపు వివాదం నేపథ్యంలో ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూన్ ను అరెస్టు చేయడంతో పాటు ఆయన కార్యాలయం, నివాసాల్లో సోదాలు చేపట్టేందుకు స్థానిక కోర్టు వారెంట్లు జారీ చేసింది. సియోల్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ వారెంట్లు ఇచ్చిందని అవినీతి దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.